జర్నలిస్టులపై దాడులు ఆపాలి. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా జర్నలిస్టులకు సమగ్ర చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల పోరు యాత్ర ములుగు జిల్లా గట్టమ్మ నుంచి మేడారం వరకు ఆల్ ఇండియా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో పాదయాత్రను నిర్వహించారు. తెలంగాణ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దారా దేవేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఇసంపల్లి వేణు పాల్గొని ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుందని, వాస్తవాలను నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని, ఈ పద్ధతి మంచిది కాదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులు చేస్తే ఊరుకునేదే లేదన్నారు. ఎవరికైనా ఎక్కడైనా జర్నలిస్టులపై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆల్ ఇండియా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ జర్నలిస్టుల ప్రక్షాళన ఉంటుందని వేణు తెలిపారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు జర్నలిస్ట్ ఐక్యత. ఈరోజు జర్నలిస్టుల సమస్యలకై పోరుబాట పట్టిన అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా గట్టమ్మ నుండి మా యొక్క జర్నలిస్టుల ప్రజాపోరు యాత్ర ప్రారంభమైంది. దీన్ని ఉద్దేశించి అంబేద్కర్ గారికి ఇప్పుడే పూలమాల వేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి గౌరవనీయులు అఖిల భారతీయ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ జాతీయ అధ్యక్షులు ఇసంపల్లి వేణు గారు మాట్లాడించిన కోరుతున్నాం. ఈరోజు సమ్మక్క సారక స్ఫూర్తిగా జర్నలిస్టుల హక్కుల సాధనకై జర్నలిస్టుల పోరు యాత్రను మేము ఈరోజు ములుగు జిల్లాలోని గట్టమ్మ దేవాలయం నుండి మేము ప్రారంభించాము. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర గవర్నమెంట్కు కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ ఉంది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అదేవిధంగా అక్రిడేషన్ విషయంలో కానీ, అదేవిధంగా అక్కడక్కడక్కడ అధికార పార్టీ నాయకులు మా వాళ్ళు వాస్తవాలు రాస్తుంటే అనేక మంది మీద దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఖబర్దార్, మేము ఆల్ ఇండియా జర్నలిస్ట్ ఫోర్స్ నుండి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ప్రజల కోసం, ప్రజల పక్షాన మా జర్నలిస్టులు కొట్లాడుతున్నారు. మా వాళ్ళు వాస్తవాలు రాస్తున్నారు, నిజాయితీగా నిర్భయంగా రాస్తూ ఉన్నారు. ఇవాళ మా మీద దాడులు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ జర్నలిస్టుల హక్కులను, ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఇవాళ కాలరాస్తూ ఉన్నది. ఈ పాలకులు కాలరాస్తూ ఉన్నారు. మేము అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము సూటిగా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూటిగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా చాలని వేతనాలతో అనేక మంది ఇళ్ల కిరాలు కట్టలేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ 1 కోటి ఎకరాల ప్రభుత్వ భూమి తెలంగాణలో నువ్వు పేదలకు పంచు, ప్రభుత్వ భూమి నయా పైసా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచవచ్చు ఎవరు పేద జర్నలిస్టులకు. కానీ ఎక్కడ కూడా పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ, అదేవిధంగా రక్షణ కానీ ఇవాళ ఎలాంటి సౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పించలే. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక మంది దేశంలో కూడా అనేక మంది జర్నలిస్టులపై బీజేపీ నాయకులు కూడా అదేవిధంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అదేవిధంగా కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ విధానాలు జర్నలిస్టుల పక్షాన మీరు నిర్లక్ష్యం వహించద్దు, పక్షపాతం వహించద్దు. జర్నలిస్టుల హక్కులను కాలరాయడం చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లయితే
అది మన చట్టం ఉందో అదేవిధంగా జర్నలిస్టులకు సమగ్రమైన చట్టం ఎస్సీ ఎస్టీ లాగానే ఒక చట్టం తీసుకొచ్చి ఎవడైనా మా మీద దాడులు చేస్తే సుమోటగా కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జోహార్లు జర్నలిస్టు అమర వీరులకు, జోహార్లు జర్నలిస్టు అమర వీరులకు, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టులపై అక్రమ కేసులు 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 అడ్డటాలి జర్నలిస్టులపై దాడులు అడ్డటాలి జర్నలిస్టులపై దాడులు అడ్డటాలి జర్నలిస్టులపై దాడులు ఏఐజేపీఎఫ్ ఏఐజేపీఎఫ్ జిందాబాద్ జిందాబాద్. ఒక్కరే ఏఐజేపీ